రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ముఖ్యంగా డిఏపి అధిక ధరలకు అమ్ముతున్నా పెద్దగా షార్టేజ్ లేదు. యూరియా కొరత మాత్రం రైతులను వేధిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్కి 31 లక్షల టన్నులు, తెలంగాణలో ఖరీఫ్ సీజన్కి 12 లక్షల టన్నులు ఎరువులు అవసరం. అయితే ఎరువులు కావాల్సిన నిల్వలో తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా వ్యాపారస్తులు మాత్రం యూరియా అయితే బస్తాకు 200 రూపాయలు, డిఏపి అయితే బస్తాకు 250 రూపాయలు, మిగతా ఎరువులు కూడా 150 నుంచి 250 రూపాయలు ఎంఆర్పి కన్నా కూడా ఎక్కువ అమ్ముతా ఉన్నారు. ఆ యూరియా 260 రూపాయలకి అమ్మడం లేదు, 400 వసూలు చేస్తూ ఉన్నారు, 450 వసూలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, నీకు యూరియా కావాలంటే ఇదిగో ఈ పురుగు మందు కొనాలి అంటే ఆ పురుగు మందు డబ్బా 150 రూపాయలకు 200 రూపాయలకు తీసుకొచ్చి 1250 రూపాయలకి రైతులకు అంటగడతా ఉన్నారు. ఈ విధంగా ఎరువుల షార్టేజ్ని క్రియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున విదేశాల నుంచి ఎరువులు తీసుకొస్తూ ఉంది. భారతదేశంలో తయారయ్యే ఎరువులు కేవలం 30%, మిగతా 70% చైనా నుంచి రావాల్సింది. అయితే ఆ వచ్చిన ఎరువుల్లో 50% సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలు, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందిస్తున్నారు. మిగతా 50% వ్యాపారస్తులకు నేరుగా కేటాయిస్తూ ఉంది ప్రభుత్వం. దీంతో వ్యాపారస్తులు బ్లాక్ చేశారు. రైతులు వెళ్తే ఎరువులు అయిపోయినాయి అని చెప్తారు. వెంటనే బేరం ఆడి ఈ పురుగు మందు కొను, నీకు 2 బస్తాలు యూరియా ఇస్తా, ఆ 2 బస్తాలు కూడా బస్తాకు 250 రూపాయలు అధికం అని చెప్తా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇక పత్తి, మిర్చి అయితే రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పసుపు సాగు కూడా ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఇక చెరుకు సాగు తగ్గిపోతూ ఉంది. అయితే వరి సాగుకి పెద్ద ఎత్తున ఎరువులు అవసరం. ముఖ్యంగా కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో సోమశిల ప్రాజెక్టు కింద వరి సాగు చేసే ప్రాంతాల్లో ఈ ఎరువుల కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నంత కొరత లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత అయితే ఉంది. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి బీభత్సంగా ఉంది. ఎరువుల దుకాణాల దగ్గర కిలోమీటర్ దూరం లైన్. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ లైన్లో నిలవలేక రైతు సోదరులంతా చెప్పులు పెట్టుకున్నారు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. వ్యవసాయ పనులు ఎప్పుడు చేసుకోవాలి, ఎరువుల కోసం ఎప్పుడు తిరగాలి, ఆ కొట్ల చుట్టూ తిరగడం ఏంది? ఒక్కో రైతు 10 ఎకరాలు 15 ఎకరాలు వరి సాగు చేస్తే ఆ రైతుకి 60 బస్తాల ఎరువులు అవసరం ఉంటుంది. సరే, 60 బస్తాలు ఒకేసారి వేయకపోయినా 3 నెలల కాలంలో ఆ ఎరువులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి నెల 20 బస్తాల ఎరువులు ఆయన ఎక్కడ తెచ్చుకోవాలి? ఆ ఎరువులు కొట్ల చుట్టూ తిరగడం ఏంది? రోజులు తరబడి అక్కడే కొనుక్కోవడం ఏంది? అంత దరిద్రం ఏంది ఎరువులకి? రామాయణపట్నం వచ్చింది, కాకినాడ పోర్టుకు చేరింది, ఒడిశాలో షిప్పులో ఉంది, దిగుతూ ఉంది. ఈ ముచ్చట్లు చెప్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల మంత్రులు. ముందుగానే ఎరువులు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదా? ప్రైవేటు వ్యాపారస్తులకు ఎందుకు కేటాయిస్తున్నారు? గోడౌన్స్లో ఎన్ని వేల టన్నులుంది? దొంగ లెక్కలు చూపించి రికార్డులు మాత్రమే పరిశీలించి పోతా ఉన్నారా? దుకాణం ఒకసారి ఉంటుంది, గోడౌన్ ఒకసారి ఉంటుంది. కనీసం రైడ్ చేసి పట్టుకోవాల్సిన బాధ్యత కూడా లేదా? అసలు ప్రైవేటు వ్యాపారులకు ఎరువులు ఎందుకు కేటాయించాలి? ప్రభుత్వ రంగ సహకార బ్యాంకులు ఉన్నాయి. సహకార బ్యాంకుల్లో గోడౌన్లు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు 5 రూపాయల మార్జిన్తో రైతులకు అందిస్తూ ఉన్నారు. 1 రూపాయి కూడా ఎక్కువ వసూలు చేసిన దాఖలాలు లేవు. మార్క్ ఫెడ్ ఉంది, రైతు భరోసా కేంద్రాలు 7,000 రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ఎలాగో పంటల కొనుగోలు చేసి రైతు భరోసా కేంద్రాల్లో పెట్టలేరు కాబట్టి కనీసం ఎరువులన్నా ఇచ్చే కార్యక్రమాలు చేయండి. ఎరువుల ధరలు ఎంఆర్పి కన్నా ఎక్కువ పెంచి తెలంగాణలో 2,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 2,000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతూ ఉంది. అసలు వ్యవసాయమే దండగాని రైతులు కాడి పడేస్తూ ఉంటే మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల్లో అసలు వ్యవసాయం ఎవడు చేయడు. ఎరువుల కోసం తిరగడం ఏంటి? అదేమన్నా ఫ్రీగా ఇచ్చేవి కాదు, డబ్బులు పెట్టి కొనుక్కొని ఆ ఎరువులు అధిక ధరలు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే అసలు గిట్టుబాటు అయిద్దా? ఇలాంటి పరిస్థితులే గనక కొనసాగితే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చేయరు. కొత్తగా వ్యవసాయ రంగంలోకి ఎవరు రావడం లేదు. కనీసం 10వ తరగతి చదివినోడు కూడా ఏటీఎం దగ్గర వాచ్మెన్కి పోతా ఉన్నాడు. 10 ఎకరాల భూములు ఉన్న రైతు కూడా ఎక్కడో హైదరాబాద్ పోయి ఏదో 10,000 ఉద్యోగం చూసుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవండి. ఏదో 5,000, 6,000 రైతు భరోసా, సుఖీభావం అంటూ ఖాతాల్లో వేసినంత మాత్రాన పరిస్థితులు చక్కబడవు. వ్యవసాయం సాఫీగా జరిగేలాగా చూడండి. పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో విత్తనాల కొరత, ఎరువుల కొరత,
సాగునీటి కోసం పోరాటాలు, విద్యుత్తు సరిగా సప్లై చేయకపోవడం, ట్రాన్స్ఫారం తగలబడితే 15 రోజులు 20 రోజులు తిప్పడం, మళ్ళీ ఆ ట్రాన్స్ఫారానికి రైతులంతా డబ్బులు వసూలు చేసుకొని 1,00,000-1,50,000 లంచాలు ఇవ్వడం. ఇలాంటి పరిస్థితులు మీరే కనుక క్రియేట్ చేస్తే రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎవరో చేయడు, ఇక దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. మీ ప్రాంతంలో ఎరువుల కొరత ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. మీరు ఏ ప్రాంతం నుంచి కామెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా రాయండి.